హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా బాగుంటుందండి. ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 1 కప్ వరకు పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్మూత్గా ఉండదు కాబట్టి కొంచెం ఒక 1 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి స్మూత్గా ఉండాలండి. ఒక 1 to 2 మినిట్స్ గ్రైండ్ చేసుకుంటే స్మూత్గా అయిపోతుంది. ఇలా స్మూత్గా అయిన తర్వాత పక్కకు పెట్టేసి, చూసారు కదా, ఇలా స్మూత్గా ఉండాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలు కూడా యాడ్ చేసుకొని మిల్క్ కూడా యాడ్ చేసి ఆ తర్వాత ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా కలిపి పెట్టుకొని పక్కకు పెట్టేసేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకోవాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కొంచెం హీట్ అవ్వాలండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినద్దు అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, లేకపోతే 4 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం మిల్క్ ఇలా హీట్ అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదా, కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. కొంచెం చిక్కగా అవ్వాలి. ఒక 2 మినిట్స్లో చిక్కగా అయిపోతుందండి. ఇలా మొత్తం చిక్కగా అయిన తర్వాత కొంచెం చల్లారాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, పచ్చి కొబ్బరి పేస్ట్, ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో మొత్తం యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ఇలా చిన్నగా బాక్సెస్ తీసుకొని ఆ తర్వాత దీంట్లో మొత్తం యాడ్ చేసుకోవాలి. నార్మల్గా కప్స్లో కూడా యాడ్ చేసి పెట్టుకోవచ్చు, ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత రీఫ్రిజిరేటర్లో పెట్టేయాలి. టైట్గా క్లోజ్ చేసేసి ఆ తర్వాత ఒక 7 అవర్స్ వరకు రీఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. ఒక 7 అవర్స్ అయిన తర్వాత తీయాలండి. కొంచెం వాటర్లో పెట్టి తీస్తే తొందరగా వస్తుంది కాబట్టి ఒక 1 మినిట్ వరకు వాటర్లో పెట్టాలి. మరీ ఎక్కువసేపు కాదు. ఒక 1 మినిట్ వాటర్లో పెట్టేసి ఇలా ఎడ్జ్కి ఇలా నైఫ్తో ఇలా అనేసుకొని ఆ తర్వాత ఇలా రివర్స్ తిప్పేసి తీసేస్తే సరిపోతుందండి, తొందరగా వచ్చేస్తుంది. ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా కోకోనట్ ఐస్ క్రీమ్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.